ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏది పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేస్తున్న ఆ క్రెడిట్ అంతా మాదే అంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టు ఆ క్రెడిట్ మాదే, అది మేమే పూర్తి చేసామంటున్నారు కదా, దానికి మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించలేదు. ఎందుకంటే బాబాయ్ శిలాఫలకం వేశాడు, మధ్యలో ఎలిగేషన్ లేపి రైతులను ఎగేసి భూములు ఈనేయకుండా చేశాడు రెచ్చగొట్టి. ఈ లోపల గవర్నమెంట్ దిగిపోయింది. ఆయన ఏదో నేను ఫేవర్గా చేశానని మళ్ళీ వాళ్ళ ఎలిగేషన్ చేయించిన వాళ్ళ చేత మళ్ళీ రిటర్న్ తీపిచ్చి కొంత భూ సమీకరణ అయితే చేశాడు. ఇంకా అంతకు మించి ఇంకా ముందరకు బాగాలేకపోయాడుగా. ఆయన చేస్తే ఆయన టైంలోనే పూర్తి అయిపోయి శంకుస్థాపన చేసేవాడుగా. మరి ఇప్పుడు ఆయన మరి ఎందుకని క్రెడిట్ మాదే అని ఎందుకు చెప్పుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మేము చేసినట్టు తప్పితే వీళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు కదా. క్రెడిట్ జనాలు ఇస్తారండి, వాళ్ళు తీసుకోవాలంటే వచ్చిద్దా? క్రెడిట్ జనాలు ఇవ్వాలి. నీ దగ్గర క్రెడిట్ ఉంటే నువ్వు గెలిచేవాడే కదా. క్రెడిట్ జనాలు ఇస్తారు. ఎవరికి వాళ్ళు టీవీలో నాదే క్రెడిట్ అని చెప్పుకుంటే క్రెడిట్ రాదు. క్రెడిట్ జనాలు ఇవ్వాలి. ఓకే, ఇదంతా ఒకెత్తి అయితే మరి అదే సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2027కి పోలవరం పూర్తి చేస్తాం, 2028 చివరి నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తాం, ఇది మాట, ఇది తప్పే పని ఉండదు, ఇది జరిగి తీరుతుంది అని చెప్పారు కదా. సాధ్యం అవుతుంది అంటారా? కనపడుతుందిగా, అయిపోయిందిగా. ఏమో అడ్డుకట్ట వేసాడు, కాలువలు ఉన్నాయి, కనపడుతుందిగా. ఆయన చెప్పేది ఏముంది? ఆయన అబద్ధం చెప్పినా అది ఫీల్డ్ మీద కనపడుతుంది కదా. అది టీవీలో చూపిస్తున్నారు. అడ్డుకట్ట అయిపోయింది. అంబటి రాంబాబు నా వల్ల కాదంటే వీళ్ళు చేశారు, అది అయిపోయింది. డబ్బులు వస్తున్నాయి, పునరావాసాలకు డబ్బులు ఇస్తున్నాడు, కనపడుతుందిగా. అది కనపడుతుంది అంటున్నారు. సరే, అసలు ఆ పోలవరం దగ్గర అంత వర్క్ పూర్తి చేయడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఆయన పోస్ట్ చేసుకున్నారు కదా. ఆయన టైంలో పోలవరం కాడికి ఒక మీడియా వాళ్ళని కానీ ఒక జనాలను కానీ ఎవరైనా అది ఒక పాకిస్తాన్ బోర్డర్ అయినట్టు దాంట్లో ఎవరిని ఎంట్రీ కానీ ఇలా ఇవాళ సామాన్య మానవుడు సెల్ ఫోన్లు లేచిపోయి కూడా లైవ్ తీసుకొని జరిగిన పనులు చూపిస్తున్నాడు. నీకు అంత భయం అయింది? నీ టైంలో పనులు జరిగితే లోనకు పోయనిచ్చి జనాల్ని ఫ్లడ్ పోతే ఏం చేయరు కదా. మొత్తం చూసేవాళ్ళుగా నువ్వు పని చేస్తే ఇవాళ నేను మొత్తాన్ని వదులుతున్నాడు కదా. పోయి జనాలు చూస్తున్నాడు, మీడియా వాళ్ళు పోతున్నారు, అయిన పని చూపించుకుంటున్నాడు. చేసిన పనేగా చూపించేది. ఇప్పుడు మరి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అమరావతి కూడా పూర్తి చేసే సామర్థ్యం ఉందంటారా? మరి 2028 చివరి నాటికి మొదటి దశ పూర్తి చేస్తానంటున్నారు, అది జరిగే విధంగా ఉందంటారా ఇక్కడ గ్రౌండ్ లో? ఆయన చేస్తున్నాడు కదండి. ఇప్పుడు నేను చెప్పడం అని కాదు, అటు జరుగుతుందిగా పని. సీడాక్సిస్ రోడ్ అయిపోయింది, మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్లు క్వార్టర్స్ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది కదా. సిఆర్టీ బిల్డింగ్ అయిపోయింది, రోడ్లు వేసాడు, మొత్తం ఆయన కట్టాల్సిన బిల్డింగ్లు మొత్తం లెగుతున్నాయి కదా. దాంట్లో అబద్ధం చెప్పేది ఏముంది? లేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అందులో అవినీతి కోసమే అమరావతిలో హడావుడి చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఏం లేదు, వేల కోట్లు దోపిడీ మాత్రమే జరుగుతుంది అక్కడ. ఆ రైతులకు అండగా నేను నిలబడతాను, ఎవరైతే భూములు కోల్పోయారో ఆ రైతులకు అండగా నేను నిలబడతాను అంటున్నారు కదా. మరి ఈయన నిజాయితీకి చేశాడని గ్యారంటీ ఏముంది? నిజాయితీకి ఎవడు చేస్తున్నాడండి అలా చెప్పదు, నాకు తెలియదు కదా. నిజాయితీ అంటే ఏంది అసలు? ఏం చేశాడు నిజాయితీ? ఏం నిజాయితీకి చేశాడా? అంత నిజాయితీ పరుడు లేడంటున్నారు కదండి. నిజాయితీ ఏది ఏదండి? జనానికి నలుగురు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారండి. ఆడ గుంటలు ఆడ పెట్టి ఆడ బ్రిడ్జిళ్ళు ఆడ పగలకి ఏదో నలుగురు పేర్లు వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుందామని పొలిటికల్ స్టంట్ అయితే ఇవన్నీ ఎట్టండి. అది ఇవాళ 2 నడుస్తున్నాయి. పథకాలు ఇస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, కొద్దిగా అందరూ పెన్షన్లు ఇస్తున్నాడు. నేను 200 పెంచితే ఈయన 10 రూపాయలు పెంచి ఇస్తున్నాడా ఇట్లేదు ఫస్ట్ తారీఖు? నేను చెప్పడం కాదు, ఆలోచించాలిగా. ఫస్ట్ తారీఖు 4,000 పెన్షన్ ఇస్తున్నాడుగా. నీ వల్ల అయిందా? నువ్వు సంవత్సరానికి 200 పెంచావు అంతేగా. 5 సంవత్సరాలుగా 5 రోజులు 500 ఇచ్చావు. ఈయన 1000 రూపాయలు స్పాట్ ఆన్ ది స్పాట్ పెంచి నీకు పెన్షన్లు ఇళ్ళకొచ్చి ఇస్తున్నారుగా. అది నేను చెప్పడం కాదండి, జనాలకు తెలుసుగా. అదే ఇవన్నీ ఒకెత్తి అనుకుందాం అండి. అసలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులకు రక్షణ లేకుండా పోతున్నా అంటున్నారు. అందరి మీద తప్పుడు కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఉదాహరణకి సిదిరి అప్పలరాజు సంగతి చెబుతున్నారు, తర్వాత చూస్తే జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఇక్కడ గుంటూరు ముస్తఫా మీద కేసు పెట్టారు, అటు విరూపాక్ష మీద కేసు పెట్టారు. వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయాలి, వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తున్నారు అంటున్నారు. నిజమేనా అది? వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఎప్పుడు ఇలాంటి పదాలు ఓళ్ళల్లోకి ఇలాంటి బూతుల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు.
ఈయన వచ్చాడు సిమెంట్ వాటికి ఆజ్యం పోసాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను ఒకడు కొట్టాడు అనుకోండి, గవర్నమెంట్ వచ్చినప్పుడు నాకు మంట మండుతానే ఉండదు కదా. దానికి కారణం ఎవరు? నువ్వు తీసుకొచ్చావు దానికి వాడిని తిడతావు. నువ్వు ఉందాతనంగా రాజకీయం చేస్తే పక్కోడు కూడా ఉందాతనంగా రాజకీయం చేస్తాడండి. నువ్వు ఉందాతనంగా రాజకీయం చేయట్లేదు. నువ్వు ఆ ఫీల్డ్ వదిలిపెడతలేవు ఇప్పుడు కూడా. నువ్వు ఆ రూట్, ఆ రాంగ్ రూట్, ఆ రాంగ్ రూట్ మానుకొని ఉందాతనంగా రాజకీయం చేయి. ఇవాళ కాబట్టి ఇంకో 2 ఫీల్డ్ తడితేనే గెలవడానికి అవకాశం ఉంది. నువ్వు ఆ ట్రాక్ మానట్లేదు కదా. ఏ కాడికి బెదిరించే ధోరణి అది ఎవరికి పనికిరాదండి. ఇప్పుడు నేను దడుస్తాను, మీ ఇళ్ళ మధ్యలో నాది ఒక ఇల్లు ఉంది, పైకి ఏమంటాను, నువ్వు దడుతారే, నువ్వు ఏకపోతే నిన్ను నరుకుతాను అంటాడు. అన్నా నీకే వేస్తానని అంటాడు. లోనకు పోయి నువ్వు చూసావు నేను ఓటు ఎట్టేసేది. అదే జరిగింది మొత్తం. బెదిరిస్తే ఓట్లు పడవండి. లేదు, రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, ప్రశ్నించే గొంతుకులు అనగదొక్కుతున్నారు అంటున్నారు కదా, నిజమేనా? ఇవన్నీ ఉత్తమ మాటలేండి. నేను చెప్పాను కదా, నా జోలికి రాకపోతే నీ జోలికి నేను ఎందుకు వస్తాను? నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా జోలికి రాకపోతే నీ జోలికి నేను ఎందుకు వస్తాను చెప్పు. వాళ్ళ టైంలో జరగలేదుగా. అదే చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, అదే రాజశేఖర రెడ్డి ఉన్నాడుగా. ఉందాతనంగానే 2 కుర్చీలో కూర్చున్నారు, రాజకీయం చేసుకున్నాడు. 2 టర్ములు రాజశేఖర రెడ్డి గెలిచాడు, ఈయన మేలకండ ప్రతిపక్షంలో ఉందాతనంగానే చేసుకున్నాడు. సిద్దిర అప్పలరాజును అన్యాయంగా అరెస్ట్ చేశారు. కొడుకు ఏదో యాక్సిడెంట్ చేశాడు, 18 ఏళ్ల పిల్లాడు, 40 ఏళ్ళ అతను వయసు అయిపోయింది, చనిపోయాడు. అంత మాత్రాన అతను అరెస్ట్ చేస్తారా? రాక్షసుడి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అదేనండి, ఇప్పుడు దాకా చెప్పా కదా, రాంగ్ ట్రాక్ లో నడుస్తుంది ఎవరు అని. ఆ ట్రాక్ మానుకున్నాళ్ళు ఆయన గవర్నమెంట్ లోకి రాడండి. నువ్వు ఆ ట్రాక్ కండియాలి. నువ్వు నీ కొడుకు తప్పు చేశాడు, మా వాడు తప్పు అయిందని చెప్పి వాళ్ళకి తగిన న్యాయం చేయి. వాళ్ళ ఇంటికి పోయి, అమ్మ మా వాడు తప్పే, ఇవన్నీ ఎందుకు ఏదో జరిగింది, వాళ్ళ ఇంటికి పోయి ఇదిగో మీ ఇంత నష్టపరిహారం ఇస్తానని చెప్పాలి కదా. పోయి వాళ్ళ ఆడవాళ్ళని పనికిరా అయ్యిరా అంటే అది ఏం మాటలండి. అది రాంగ్, కరెక్ట్ కాదు అది. అసలు అయినా ఆయనకు అర్థం కావట్లేదంటారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అంటారా? ఆయనకి మ్యాటర్ లేదండి. ఏదో ఒక మ్యాటర్లో ప్రజల్లోకి రావాలి, ఏదో ఒకటి మ్యాటర్ ఉంటేనే ప్రజల్లోకి రావాలి. అది అడ్డం పెట్టుకుని ఏదో కాసేపు మాట్లాడితే గానీ గత జనాల్లో నేను కూడా ఉంటానని అర్థం కాదు. మాట్లాడటానికి ఏ మ్యాటర్ దొరక ప్రతి ఒక్కదాన్ని మాట్లాడుతున్నారు. మరి అంతే, మరి ఏముంది చెప్పు. గవర్నమెంట్ దగ్గర ఏమన్నా ఆ పనులు చేయట్లేదు, ఆ పథకాలు వేయట్లేదు అనుకోండి, ప్రెస్ మీట్ పెట్టి మా పథకం వేయట్లేదు అనవచ్చు. ఇదిగో నువ్వు ఈ మాట చెప్పావు వేయట్లేదని చెప్పొచ్చు. వాటి మీద ఏమన్నా అంటున్నాడో చెప్పు. ఎక్కడే వంటలేదు. ఏడో ఎలిగేషన్ జరిగినప్పుడు బయటకు వస్తున్నాడు, ఆయన సోపాయన పడుతున్నాడు. ఏదంటే ఇప్పుడు 4 ఏళ్ళు పెన్షన్ ఇవ్వట్లేదని బయటికి రా, తప్పులేదు. నువ్వు 4 ఏళ్ళు ఇస్తా అన్నావు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు, నువ్వు ఎవరి కోసం ఇస్తావని రోడ్డు ఎక్కువ, తప్పులేదు. ఎక్కడైనా నువ్వు ఆయన ప్రెస్ మీట్లో ఆ మాట ఎక్కడైనా వచ్చిందా? ఈ పథకం రావట్లేదు, ఈ రోడ్డు వేయట్లేదు, ఈ డ్యాముకి గీజు పెట్టలేదు, దాని గురించి చెప్తాను. ఈ ఏమన్నా చెబుతున్నాడు? రైతులకు కావాల్సింది అయ్యే. ఈ డ్యాముకి నీళ్ళు పెట్టు, ఈ దేనికి గీజు పెట్టలేదు, ఈ రోడ్డు వేయట్లేదు అని నువ్వు ఎలిగేషన్ చేయి. నీగాడి సిద్ధుల అప్పలరాజు పిల్లగాడు గుద్దాడు, వాడు మా కార్యకర్త గంజాయి దగ్గర చచ్చాడు, వాడు చిన్న పిల్లగాడు. ఏం మాటలండి ఇవన్నీ? ట్రాక్ అయ్యాన్ని నీకు సవాళ్ళు వచ్చే ట్రాక్ల మీద రోడ్డు మీదకి రా, ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ మా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి అడుగు, తప్పులేదు. ఈ రోడ్డు వేయట్లేదు, ఇదేంటాను, అది ఇబ్బంది లేదు. ఓకే.